ఓం శాంతి. విసిడి నంబర్ 2328, నీలంగా, మహారాష్ట్ర. रात्रि क्लास चल रहा था। రాత్రి క్లాస్ నడిచింది. 5/11/1966 5/11/1966. 5वें पेज की अंतिम लाइन में बात चल रही थी। 5వ పేజీ యొక్క అంతిమ లైన్లోని విషయం నడిచింది. भगवान ने गीता सुनाई थी। భగవంతుడు గీతని వినిపించారు. और राजयोग सिखाया था। మరియు రాజయోగాన్ని నేర్పించారు. तो गीता सुनाने और राजयोग सिखाने से भी क्या हुआ? అయితే గీతని వినిపించడం ద్వారా, రాజయోగాన్ని నేర్పించడం ద్వారా ఏమయ్యింది? कभी सुनाया था, ఎప్పుడో వినిపించారు. जो सुनाया था वो भी पूरा शास्त्रों में नहीं है। ఏదైతే వినిపించారో అది కూడా పూర్తిగా శాస్త్రాల్లోని లేదు. शास्त्रों में శాస్త్రాల్లోని जो सुनाया था गीता में గీతలోని ఏదైతే వినిపించారో वो भी पूरा नहीं है, जरा भी नहीं है। అది కూడా పూర్తిగా లేదు, కొంచెం కూడా లేదు. कुछ भी नहीं है। जैसे ఏమీ లేదు. ఎలాగూ అంటే ये ब्रह्मा बाबा गीता पढ़ते थे, ఈ బ్రహ్మబాబా గీతని చదివేవారు. तो खुशी से पढ़ते थे ना। అప్పుడు ఖుషీగా చదివేవారు కదా. जब ये ख्याल में आया, ఎప్పుడైతే ఇది ఆలోచనలోకి వచ్చిందో ये गीता ఏమనంటే ఈ గీత इनका तो कुछ भी नहीं है। వీటిదైతే ఏమీ లేదు. ब्रह्मा बाबा सोचते थे, బ్రహ్మబాబా ఆలోచించేవారు, मुझे खुद याद है कि मैं गीता उठा करके फेंक दिया। నాకు స్వయం గుర్తుంది, నేను గీతని తీసుకొని విసిరేశాను. सोचा ఆలోచించాను, बाबा బాబా इनका क्या करूं? వీటిని ఏం చేసుకోవాలి? अब गीता रोज पढ़ता हूँ, ఇప్పుడు గీతని రోజు చదువుతాను, परंतु इसमें है तो कुछ भी नहीं। కానీ దీనిలోని ఏమీ లేనే లేదు. इन गीता के श्लोकों से तो कुछ भी मिलना नहीं है। ఈ గీత యొక్క శ్లోకాల ద్వారా అయితే ఏమీ లభించనున్నది లేదు. सोचा ఆలోచించాను, ये भक्ति मार्ग की गीता से कुछ भी मिलना नहीं है। ఈ భక్తి మార్గం యొక్క గీత ద్వారా ఏమీ లభించనున్నది లేదు. और अभी ये तो बाप पढ़ाते हैं ना। మరియు ఇప్పుడైతే ఇది తండ్రి చదివిస్తారు కదా. क्या पढ़ाते हैं? ఏం చదివిస్తారు? है अभी ఇప్పుడు कौन पढ़ाते हैं? ఎవరు చదివిస్తారు?
बाप पढ़ाते हैं। తండ్రి చదివిస్తారు. ये बात ब्रह्मा बाबा जानते थे। ఈ విషయం బ్రహ్మ బాబాకి తెలుసా? है कि बाप पढ़ाते हैं गीता ఏమనంటే గీతని తండ్రి చదివిస్తారని. और गीता पढ़ा करके राजयोग सिखाते हैं। మరియు గీతని చదివించి రాజయోగాన్ని నేర్పిస్తారు. क्या ఏంటి? ब्रह्मा के द्वारा, బ్రహ్మ ద్వారా, दादा लेखराज के द्वारा దాదా లేఖరాజ్ ద్వారా गीता पढ़ाते थे గీతని చదివించేవారు. या सिर्फ सुनाते थे? చదివించేవారా లేక కేవలం వినిపించేవారా? वो गीता में भी कृष्ण का नाम दे दिया है। ఆ గీతలోని కూడా కృష్ణుడి యొక్క పేరునిచ్చేశారు. भक्ति मार्ग की गीता में భక్తి మార్గం యొక్క గీతలోని किसका नाम दे दिया? ఎవరి పేరునిచ్చేశారు? तो भक्ति मार्ग की गीता में जो नाम दे दिया कृष्ण का, అయితే భక్తి మార్గం యొక్క గీతలోని కృష్ణుడి యొక్క పేరుని ఏదైతే ఇచ్చేశారో उसकी भी शूटिंग कहाँ होती है? దాని యొక్క షూటింగ్ కూడా ఎక్కడవుతుంది? कैसे? ఎలా? है? अरे అరే दादा लेखराज ब्रह्मा की आत्मा దాదా లేఖరాజు బ్రహ్మ యొక్క ఆత్మ सतयुग के कृष्ण की आत्मा नहीं है क्या? సత్యుగి కృష్ణుని యొక్క ఆత్మ అవ్వలేదా ఏంటి? है या नहीं? అవునా లేక కాదా? तो किसके मुख से गीता सुनाई गई? అయితే ఎవరి ముఖం ద్వారా గీతని వినిపించటం జరిగింది? जिस गीता के लिए कहा ఆ గీత కోసం అన్నారు. कि अभी ఏమనంటే ఇప్పుడు गीता ज्ञान अमृत नहीं कहेंगे, గీత జ్ఞాన అమృతం అని అనబడదు. मुरली में ही बोल दिया। మురళీలోనే చెప్పేశారు. क्यों नहीं कहेंगे? ఎందుకని చెప్పబడదు? है क्योंकि मंथन तो हुआ ही नहीं। ఎందుకంటే మంథన్ అయితే అవ్వలేదు. बिना मंथन के अमृत कैसे निकलेगा? మంథన చెయ్యకుండా అమృతం ఎలా వెలువడుతుంది? शास्त्रों में तो गायन है, శాస్త్రాల్లోనైతే గాయనం ఉంది. ज्ञान सागर का मंथन हुआ, జ్ఞాన సాగరుడి యొక్క మంథన్ అయ్యింది. फिर अमृत में निकला। అప్పుడు అమృతం వెలువడింది. दूसरी बात, రెండో విషయం, कृष्ण ने गीता सुनाई కృష్ణుడు గీతని వినిపించారా? भक्ति मार्ग में, భక్తి మార్గంలోని तो उनके हाथ में क्या वाद्य दे दिया? అప్పుడు వారి చేతుల్లోని ఏ వాయిద్యాన్ని ఇచ్చేశారు? वाद्य यंत्र क्या दिया? వాద్యంత్రాన్ని ఏమిచ్చారు? है मुरली, మురళి. और मुरली भी మరియు మురళి కూడా काठ की मुरली दे दी। కొయ్యి చెక్క యొక్క మురళిని ఇచ్చేశారు. इसकी भी शूटिंग कहाँ होती है? దీని యొక్క షూటింగ్ కూడా ఎక్కడవుతుంది? है సంగం యుగంలో అవుతుంది అని స్టూడెంట్స్ అన్నారు. इसके द्वारा शूटिंग होती है? ఎవరి ద్వారా షూటింగ్ అవుతుంది? है दादा लेखराज के द्वारा దాదా లేఖరాజు ద్వారా जो भी मुरली सुनाई गई, ఏదైతే మురళిని వినిపించటం జరిగిందో वो कठबुद्धि की मुरली थी। అవి కఠబుద్ధి కొయ్య చెక్క బుద్ధి మురళీలు అయ్యాయా?
या बुद्धि में समझ में भी आई లేక బుద్ధిలోని అర్థం కూడా అయ్యాయా? तो भक्ति मार्ग में काठ की मुरलिया दिखाई दी। అయితే భక్తి మార్గంలోని కొయ్యి చెక్క మురళిని చూపించేశారు. बरोबर शूटिंग संगम में होती है। అక్యురేట్ గా షూటింగ్ సంగమ యుగంలో అవుతుంది. और कृष्ण को तो बच्चा कहा जाता है। మరియు కృష్ణుణ్ణైతే పిల్లవాడు అని అంటారు. राम को రాముణ్ణి बाप कहा जाता है। తండ్రి అని అంటారు. और बाप का प्रत्यक्षता वर्ष మరియు తండ్రి యొక్క ప్రత్యక్షత సంవత్సరం ब्राह्मणों की दुनिया में कब मनाया गया బ్రాహ్మణ ప్రపంచంలోని ఎప్పుడు జరుపుకోబడింది? है 76। 76 76. तो बाप का प्रत्यक्षता रूपी जन्म दिवस मनाया गया। అయితే తండ్రి యొక్క ప్రత్యక్షత దినోత్సవాన్ని ఏదైతే జరుపుకోబడిందో तो जरूर అప్పుడు తప్పకుండా मनुष्य सृष्टि के बाप का जन्म की बात है ना। మనుష్య సృష్టి యొక్క తండ్రి యొక్క విషయం అయ్యింది కదా. आत्माओं के बाप की तो बात नहीं है। ఆత్మల యొక్క తండ్రి యొక్క విషయం అయితే కాదు కదా. क्यों? ఎందుకు? क्योंकि ఎందుకంటే आत्माओं का बाप जो शिव है ఆత్మల యొక్క తండ్రి శివుడు ఎవరైతే ఉంటారో उसके लिए అతని కోసం प्रत्यक्षता रूपी जन्म का गायन है महाशिवरात्रि। ప్రత్యక్షత రూపీ జన్మ యొక్క గాయనం ఉంది మహాశివరాత్రి. तो क्या 76 में అయితే ఏంటి 1976లోని दुनिया में ప్రపంచంలోని महान अज्ञान की अंधकार की रात्रि थी। మహాన్ అజ్ఞాన అంధకారం యొక్క రాత్రి ఉండేదా? उस समय तो नहीं कहेंगे। ఆ సమయంలో అయితే అనబడదు. 76 में भी नहीं कहेंगे। 1976లోని కూడా అనరు. 47 में भी नहीं कहेंगे। 47లోని కూడా అనరు. जब ब्रह्मा के मुख से मुरली चलाई ఎప్పుడైతే బ్రహ్మ ముఖం ద్వారా మురళిని నడిపించారో शुरू की ప్రారంభించారో और మరియు ब्रह्मा कुमारी नाम बदल के रख दिया। బ్రహ్మకుమారి పేరుని మార్చి పెట్టేశారు. पहले क्या नाम था? మొదట ఏమి పేరు ఉండేది? ओम मंडली। ఓం మండలి. और ओम मंडली की शुरुआत कब से మరియు हुई? ఓం మండలి యొక్క ప్రారంభం ఎప్పటి నుంచి అయ్యింది? 36లోని అని స్టూడెంట్ అన్నారు. 1936-37 से 1936 37 నుండి. तो 36-37 में भी అయితే 36 37లో నుండి కూడా बाप की प्रत्यक्षता वर्ष तो नहीं मनाया जा सकता। తండ్రి యొక్క ప్రత్యక్షత సంవత్సరాన్ని అయితే జరుపుకోబడదు. प्रत्यक्षता जन्म को कहा जाता है। ప్రత్యక్షతని జన్మని ప్రత్యక్షత అని అంటారు. माता रूपी धरणी में మాతా రూపీ ధరణిలోని जब बीज डाला जाता है ఎప్పుడైతే బీజాన్ని వేయడం జరుగుతుందో तो क्या उसे जन्म कहा जाता है? అప్పుడేంటి దానిని జన్మ అని అనబడుతుందా? है नहीं। లేదు. और जो बीज भी डाला गया మరియు ఏదైతే బీజం కూడా వేశారో वो बीज ఆ బీజం पहले 5 तत्वों का पुतला बनता है जड़। మొదట పంచతత్వాల యొక్క జడ బొమ్మగా తయారవుతుందా? या चैतन्य आत्मा उसमें होती है? లేక చైతన్య ఆత్మ దానిలోని ఉంటుందా? है जड़ पुतला होता है। జడ బొమ్మ ఉంటుంది.
जैसे ఎలాగైతే माँ के गर्भ में తల్లి గర్భంలోని बीज भ्रूण बनता है, బీజం శిశువు ఎలాగైతే తల్లి గర్భంలోని శిశువు తయారవుతుంది और वो भ्रूण बड़ा होता है, మరియు ఆ శిశువు ఎప్పుడైతే పెద్దగా అవుతుందో గర్భంలోని तो निर्जीव पिंड बनता है। అప్పుడు నిర్జీవ పిండంగా తయారవుతుంది 4-5 महीने के बाद 4-5 నెలల తరువాత फिर उसमें आत्मा प्रवेश करती है। మళ్ళీ దానిలోని ఆత్మ ప్రవేశిస్తుంది अब यहाँ तो बेहद की बात है। ఇప్పుడు ఇక్కడైతే బేహద్దు యొక్క విషయం అయ్యింది 4 महीने की 5 महीने की बात नहीं। 4 నెలలు 5 నెలల యొక్క విషయం కాదు परम ब्रह्म की आयु 60 साल। పరబ్రహ్మ యొక్క ఆయువు 60 సంవత్సరాలు 60 साल में 40 साल जोड़े जाएं 60 సంవత్సరాలలోని 40 సంవత్సరాలని జోడించినట్లయితే तो उस ब्रह्मा की आयु 100 साल అప్పుడు ఆ బ్రహ్మ యొక్క ఆయువు 100 సంవత్సరాలు मृत्युलोक में पूरी होती है। మృత్యులోకంలో పూర్తిగా అవుతుంది मृत्युलोक पूरा होगा तो कौन सा लोक आएगा? మృత్యులోకం పూర్తిగా అయినట్లయితే ఏ లోకం వస్తుంది అమరలోకం వస్తుందని స్టూడెంట్ అన్నారు उस आत्मा के लिए ఆ ఆత్మ కోసం अमर लोक आ जाता है, అమరలోకం వచ్చేస్తుంది जिसका इशारा मुरली में दिया था। దాని యొక్క సంకేతాన్ని మురళీలోని ఇచ్చారు इन लक्ष्मी नारायण का जन्म कब हुआ? ఈ లక్ష్మీనారాయణుల యొక్క జన్మ ఎప్పుడయ్యింది 10 वर्ष कम 10 సంవత్సరాలు తక్కువ 5000 वर्ष हुआ 5000 సంవత్సరాలు అయ్యాయి तो 76 आता है। అయితే 1976 వస్తుంది वो 76 में बाप का प्रत्यक्षता वर्ष मनाया गया। అయితే ఆ 1976లోని తండ్రి యొక్క ప్రత్యక్షతా సంవత్సరంగా జరుపుకోబడింది मना అనగా राम वाली आत्मा రాముని యొక్క ఆత్మ जो नर से नारायण बनती है, ఎవరైతే నరుడి నుండి నారాయణుడిగా అవుతుందో उसका प्रत्यक्षता रूपी जन्म हो गया। అతని యొక్క ప్రత్యక్షత రూపీ జన్మ అయిపోయింది आत्मा का प्रत्यक्षता रूपी जन्म हुआ ఆత్మ యొక్క ప్రత్యక్షత రూపీ జన్మ అయ్యిందా या शरीर का हुआ? లేక శరీరం అయ్యిందా आत्मा का प्रत्यक्षता रूपी जन्म हुआ। ఆత్మ యొక్క ప్రత్యక్షత రూపీ జన్మ అయ్యింది जानने वालों ने 76 के बाद से पहचानना शुरू किया తెలుసుకున్న వారు 1976 తర్వాత తెలుసుకోవటం ప్రారంభించారు कि ये आत्मा ఏమనంటే ఈ ఆత్మ बाप की आत्मा है, तन्नी मनुष्य योक्का सृष्टि आत्मा। के बाप की। మనుష్య సృష్టి యొక్క తండ్రిది लेकिन కానీ मुरली में बोला है మురళీలోని అన్నారు कि एक ही आत्मा बाप भी है, टीचर ఏమనంటే ఈ ఒక్క ఆత్మే తండ్రి కూడా అయ్యారు भी है టీచర్ और కూడా అయ్యారు మరియు सदगुरु भी है। సద్గురువు కూడా అయ్యారు मना అనగా सृष्टि के आदि में, సృష్టి యొక్క ఆదిలోని शूटिंग के आदि में, షూటింగ్ యొక్క ఆదిలోని 36 में जिसने बीज बोया 1936లో ఎవరైతే బీజాన్ని వేశారో या जिसके द्वारा మరియు ఎవరి ద్వారా निमित्त मात्र बीज बोया गया ज्ञान का, జ్ఞానం యొక్క నిమిత్త మాత్రంగా బీజాన్ని వేశారో वो ही मनुष्य सृष्टि का बाप था। వారే మనుష్య సృష్టి యొక్క తండ్రి అయ్యారు परंतु కానీ बच्चों को तो पता ही नहीं होता है పిల్లలకైతే తెలీదు कि बीज कब बोया गया, ఏమనంటే బీజాన్ని ఎప్పుడు వేశారో किसने बोया, ఎవరు వేశారో
बच्चों को पता होता है పిల్లలకి తెలుస్తుందా या माता को पता होता है? లేక అమ్మకు తెలుస్తుందా? माता को पता होता है। అమ్మకు తెలుస్తుంది. तो అయితే 36 भी 36 కూడా मनुष्य सृष्टि के बाप का प्रत्यक्षता वर्ष नहीं। మనుష్య సృష్టి యొక్క తండ్రిది ప్రత్యక్షతా సంవత్సరం కాదు. 47 भी नहीं। 47 కూడా కాదు. 76 को मनुष्य सृष्टि के बाप 1976న మనుష్య సృష్టి యొక్క తండ్రి जिसे राम बाप कहा जाता है, ఎవరినైతే రాముడు తండ్రి అని అంటారో, जो नर से नारायण बनता है पुरुषार्थ करने के बाद, ఎవరైతే పురుషార్థముని చేసిన తర్వాత నరుడి నుండి నారాయణుడిగా తయారవుతారో, उस बाप की आत्मा की प्रत्यक्षता हुई। ఆ తండ్రి యొక్క ఆత్మది ప్రత్యక్షత అయ్యింది. तो यहाँ टैली किया गया। అయితే ఇక్కడ టాలీ చేయబడింది. 2500 वर्ष के भक्ति मार्ग से 2500 సంవత్సరాల భక్తి మార్గంతోనే कि वहाँ जो गीता सुनाई गई उससे कोई फायदा नहीं हुआ। ఏమనంటే అక్కడ ఏదైతే గీతని వినిపించడం జరిగిందో దాని ద్వారా ఏమీ లాభం అనేది లేదు. हुआ? అయ్యిందా? उसकी शूटिंग कहाँ होती है? దాని యొక్క షూటింగ్ ఎక్కడ అవుతుంది? संगम में उसकी शूटिंग हुई। సంగమంలో దాని యొక్క షూటింగ్ అయ్యింది. संगम में సంగమంలోని जो सहन शक्ति का आधार आगार कहो, ఎవరైతే సహన శక్తి యొక్క ధనాగారము అనండి, सारे विश्व की बड़े से बड़ी माँ कहो, మొత్తం విశ్వం యొక్క అతిపెద్ద అమ్మ అనండి, ब्रह्मा, బ్రహ్మ. वो ब्रह्मा ने ఆ బ్రహ్మ सहन शक्ति का 100% पार्ट बजाकर दिखाया। సహన శక్తి యొక్క 100% పాత్రను చేసి చూపించారు. परंतु కానీ वो निमित्त मात्र माता का रूप था, అది నిమిత్త మాత్రం మాత యొక్క రూపం అయ్యిందా, या भगवान का पिता का रूप था? లేక భగవంతుడు పితా యొక్క రూపం అయ్యిందా? माता का रूप था। మాత యొక్క రూపం అయ్యింది. उस माता के द्वारा भी जो सुनाया भगवान ने, భగవంతుడు ఆ మాత ద్వారా కూడా ఏదైతే వినిపించారో वो भी गीता ज्ञान कहेंगे। దానిని కూడా గీతా జ్ఞానం అని అంటారు. गीता ज्ञान अमृत గీతా జ్ఞాన అమృతం नहीं कहेंगे। అనబడదు. तो ये అయితే ఇది ब्रह्मा बाबा से टैली किया गया। బ్రహ్మ బాబాతోని టాలీ చేయబడింది. कि रोज गीता पढ़ता हूँ। ఏమనంటే రోజు గీతని చదువుతాను. मुनों ने तो भक्ति मार्ग की बात से समझा, వారైతే భక్తి మార్గం యొక్క గీతతోని అర్థం చేసుకున్నారు. लेकिन ये बात शूटिंग पीरियड में भी लागू కానీ ఈ విషయం షూటింగ్ పీరియడ్ లోని కూడా हो जाती है। వర్తించేస్తుంది. रोज गीता पढ़ता हूँ, రోజు గీతని చదువుతాను, परंतु इसमें कुछ भी नहीं, కానీ దీనిలోని ఏమీ లేదు, कुछ भी इससे मिलना नहीं है। ఏమీ దీని ద్వారా లభించనున్నది లేదు. माता से वर्षा मिलता है మాతతోని వారసత్వం లభిస్తుందా, या बाप से वर्षा मिलता है? లేక తండ్రితోని వారసత్వం లభిస్తుందా? अभी ఇప్పుడు संगम में तो సంగమంలో అయితే असली पढ़ाई बाप पढ़ाते हैं। అసలైన చదువుని తండ్రి చదివిస్తారు. क्या? ఏంటి? माता तो बेसिक नॉलेज पढ़ाएगी, మాత అయితే బేసిక్ నాలెడ్జ్ ని చదివిస్తుంది. टोटल नॉलेज టోటల్ నాలెడ్జ్ नहीं पढ़ा सकती। చదివించలేదు. टोटल ज्ञान की गहराई तो టోటల్ జ్ఞానం యొక్క లోతులనైతే बाप पढ़ाते हैं, తండ్రి చదివిస్తారు. सुप्रीम टीचर के रूप में। సుప్రీం టీచర్ రూపంలోని पहले बीज बोने वाले बाप का पार्ट, మొదట బీజాన్ని వేసేటటువంటి తండ్రి యొక్క పార్ట్,
फिर మళ్ళీ ज्ञान दूध पिलाने वाली माता का पार्ट, జ్ఞాన పాలుని తాగించేటటువంటి మాత యొక్క పార్ట్, सहन करने वाली माता का पार्ट, సహనాన్ని చేసేటటువంటి మాత యొక్క పార్ట్. उसके बाद దాని తరువాత बेसिक पढ़ाई जब बच्चा पढ़ लेता है माता से, మాతతోని బేసిక్ చదువుని పిల్లవాడు ఎప్పుడైతే చదివేసుకుంటాడో फिर है टीचर का पार्ट. మళ్ళీ తరువాత అయ్యింది టీచర్ యొక్క పార్ట్. एडवांस की पढ़ाई, అడ్వాన్స్ యొక్క చదువు, हाई स्कूल की पढ़ाई, हाई सेकेंडरी स्कूल की, హై స్కూల్ యొక్క చదువు, హై సెకండరీ యొక్క చదువు, या లేక ऊंचे से ऊंचा जो स्कूल कहा जाता है, ఉన్నతమైన స్కూల్ అని ఏదైతే అనబడుతుందో, मास्टर ऑफ नॉलेज, మాస్టర్ ఆఫ్ నాలెడ్జ్, वो पढ़ाई तो ఆ చదువు అయితే सुप्रीम टीचर पढ़ाते हैं, సుప్రీం టీచర్ చదివిస్తారు बाप के रूप में. తండ్రి రూపంలోని. तो बाप मिला, అయితే తండ్రి లభించారు. ये बुद्धि में बात बैठनी चाहिए. ఇది బుద్ధిలోని కూర్చోవాలి. क्या ఏంటి? कौन मिला? ఎవరు లభించారు? 76 से 1976 నుండి वो ही बाप मिला, అదే తండ్రి లభించారు. उसी आत्मा का पार्ट, అదే ఆత్మ యొక్క పార్ట్. जो बाप भी है, ఎవరైతే తండ్రి కూడా ఉన్నారో, टीचर भी है, టీచర్ కూడా ఉన్నారో, और మరియు अंत में सतगुरु भी है, అంతంలో సద్గురువు కూడా ఉన్నారు. वो बाप मिला. ఆ తండ్రి లభించారు. अभी हमको पढ़ना है, ఇప్పుడు మనకి చదవాలి. पढ़ना है. చదవాలి या 76 से पहले पढ़ लिया లేక 76కి ముందు చదివేశామా? है, पढ़ा तो, చదవడం అయితే చదివాము, लेकिन కానీ ABCD की पढ़ाई पढ़ी, ABCD యొక్క చదువుని చదువుకున్నాం, बेसिक नॉलेज पढ़ी, బేసిక్ నాలెడ్జ్ ని చదువుకున్నాం. असली पढ़ाई అసలైన చదువు नहीं पढ़ी. చదవలేదు. तो అయితే जो भी पढ़ी, ఏదైతే చదువుకున్నామో पूरी पढ़ाई तो नहीं पढ़ी, పూర్తిగా చదువునైతే చదువుకోలేదు. फायदा तो कुछ हुआ नहीं. ఫలితం అయితే ఏమీ అవ్వనే లేదు. तो भक्ति मार्ग से टैली करो. అయితే భక్తి మార్గంతో టాలీ చేసుకోండి. भक्ति मार्ग की पढ़ाई हुई భక్తి మార్గం యొక్క చదువు అయ్యిందా, या ज्ञान मार्ग की पढ़ाई हुई? లేక జ్ఞాన మార్గం యొక్క చదువు అయ్యిందా? भक्ति मार्ग की शूटिंग हो गई. భక్తి మార్గం యొక్క अरे షూటింగ్ इस అయిపోయింది. भक्ति मार्ग को तो थूक मारो. అరే ఈ భక్తి మార్గాన్ని అయితే ఉమ్ము వేసేయండి. क्या कह दिया ఏమనేసారు? है? भक्ति मार्ग को तो భక్తి మార్గాన్ని అయితే थूक मारो. ब्रह्मा ఉమ్మేసేయండి. कुमारियों के सामने बोलोगे? బ్రహ్మకుమారిలు ఎదురుగా చెప్పగలుగుతావా? बस. అంతే. अरे इस भक्ति मार्ग की पढ़ाई की शूटिंग को लात मारो. అరే ఈ భక్తి మార్గం యొక్క షూటింగ్ ని కాళ్ళ తన్నేయండి. इससे कुछ भी फायदा దీని ద్వారా ఏమీ ఫలితం नहीं है. లేదు. सुनना सुनाना हुआ. వినడం వినిపించటం అయ్యింది. भक्ति मार्ग में क्या होता है? భక్తి మార్గంలో ఏమవుతుంది? सुनना सुनाना होता है. వినడం వినిపించటం అవుతుంది. कुछ समझते तो हैं ही नहीं. ఏమీ అర్థమైతే చేసుకోరు. तो अंधश्रद्धा अंधविश्वास हुआ, అయితే అంధశ్రద్ధ అంధవిశ్వాసం అయ్యిందా, या श्रद्धा विश्वास पक्का हुआ? లేక శ్రద్ధ విశ్వాసం పక్కాగా అయ్యిందా? भक्ति मार्ग सिखलाने वाले गुरुओं को भी लात मारो. భక్తి మార్గాన్ని నేర్పించేటటువంటి గురువుల్ని కూడా కాలుతో తన్నేయండి. ఎందుకు? ఏంటి?
उनमें पहला नंबर गुरु का नाम क्या है? వారిలోని మొదటి నంబర్ గురువు యొక్క పేరు ఏమయ్యింది? है इब्राहिम बुद्ध क्राइस्ट। ఇబ్రహీం, బుద్ధుడు, క్రైస్ట్। गुरु नानक आदि को तो साफ समझते हैं। గురునానక్ మొదలుగున్న వారి గురించి అయితే అందరికీ తెలుసు कि भक्ति मार्ग की दुनिया में 2500 वर्ष में ये देहधारी धर्म गुरु భక్తి మార్గంలోని 2500 సంవత్సరాలలోని ఈ దేహధారి ధర్మ గురువులు धर्म पिताएं हुए। ధర్మపితలు అయ్యారు। इनकी पढ़ाई से दुनिया नीचे गई। వీరి యొక్క చదువుతోని ప్రపంచం కిందకి వెళ్ళిపోయింది। कि ऊपर गई? లేక పైకి వెళ్ళిందా? नीचे गई। కిందకి వెళ్ళింది। परंतु కానీ ये नहीं जानते थे ఇది తెలుసుకునే వారివి కాదు। कि शिव की 3 मूर्तियों में ఏమనంటే శివుని యొక్క ముగ్గురు మూర్తుల్లోని ब्रह्मा की मूर्ति भक्ति मार्ग में क्यों नहीं बनाई जाती? బ్రహ్మ యొక్క మూర్తి భక్తి మార్గంలోని ఎందుకని పూజింపబడదు? ब्रह्मा के मंदिर क्यों नहीं बनाए जाते? బ్రహ్మ యొక్క మందిరాలు ఎందుకు తయారు చేయబడవు? ब्रह्मा की पूजा क्यों नहीं की जाती? బ్రహ్మకి పూజ ఎందుకని చేయబడదు? अभी समझ में आया? ఇప్పుడు అర్థమయ్యిందా? क्यों नहीं मंदिर बनाए जाते? क्यों नहीं ఎందుకు మందిరాలు తయారవ్వవు? मूर्तियां बनाई जाती? ఎందుకు విగ్రహాలు తయారవ్వవు? क्यों नहीं याद किया जाता ब्रह्मा ఎందుకు స్మృతి చెయ్యబడదు? की బ్రహ్మ उस मूर्ति को యొక్క ఆ మూర్తిని जो दाढ़ी मूछ वाली विकारी मनुष्य की निशानी है। ఏదైతే గడ్డాలు మీసాలు ఉండేటటువంటి వికారి మనుష్యుల యొక్క చిహ్నం ఉందో, क्यों का सवाल का जवाब नहीं। ఎందుకు అనే ప్రశ్న యొక్క సమాధానం అనేది లేదా? क्या ఏంటి? क्यों उनके पूरा क्या अधूरा क्या పూర్తిగా ఏంటి? సగం ఏంటి? बीच में क्या మధ్యలో ఏంటి? कुछ भी फायदा नहीं हुआ। ఏమీ లాభం అనేది అవ్వలేదు। वेस्टेज ऑफ टाइम मनी और వేస్టేజ్ ఆఫ్ టైం, మనీ మరియు एनर्जी ఎనర్జీ फालतू चली गई। వేస్ట్ గా వెళ్ళిపోయింది। तो इन देहधारी गुरुओं को लात मारो। అయితే ఈ దేహధారి గురువుల్ని కాలుతో తన్నేయండి। कब? ఎప్పుడు? जब बुद्धि में बैठ जाए सदगुरु मिला। ఎప్పుడైతే బుద్ధిలోని కూర్చుండిపోతుందో సద్గురువు లభించారు। सुंदर मेला कर दिया जब సుందర మేళా కరదియా జబ్ सदगुरु मिला दलाल। సద్గురు మిలా దలాల్। సుందర మేళా చేసేశారు ఎప్పుడైతే సద్గురువు దళాల రూపంలోని లభించారు। सदगुरु मिला సద్గురువు లభించారు या कुछ झूठा भी बताता है। లేక ఏదైనా అసత్యాన్ని కూడా చెబుతారా? सद माने सच्चा। సద్ అంటే సత్య, సచ్చ, तो देखो సత్యమైన వారు। అయితే చూడండి, ये बात जब बुद्धि में बैठती है ఈ విషయం ఎప్పుడైతే బుద్ధిలోని కూర్చుంటుందో कि सदगति करने वाला ఏమనంటే సద్గతిని చేసేటటువంటి వారు वास्तव में हमको सदगुरु मिल गया మనకి వాస్తవంగా సద్గురు మనకి లభించేశారో तो कितना नशा चढ़ता है। అప్పుడు ఎంత నష ఎక్కుతుంది? नशा चढ़ना होता है। నష ఎక్కవలసి ఉంటుంది। चलो बच्ची చలో అమ్మాయి, अभी ये ठक ठक चली। ఇప్పుడు ఈ ఠక్ ఠక్ నడిచింది। क्या मतलब? దీని అర్థం ఏంటి? क्या ठक ठक चली? ఏం ఠక్ ఠక్ నడిచింది? भक्ति मार्ग की ठक ठक अब तक భక్తి మార్గం యొక్క ఠక్ ఠక్ ఇప్పటి వరకు चली। నడిచింది। 5-7 रोज पिछाड़ी भी
5-7 రోజులు అంతిమం వరకు కూడా ये ठक ठक चलती रहेगी। ఈ ఠక్ ఠక్ అనేది నడుస్తూ ఉంటుంది। कभी कभी అప్పుడప్పుడు कभी कभी तो रात को 10, 11, 12 बजे तक भी అప్పుడప్పుడు అయితే రాత్రి 10, 11, 12 గంటల వరకు కూడా ये भक्ति मार्ग की ठक ठक दुनिया में ఈ భక్తి మార్గం యొక్క ఠక్ ఠక్ ప్రపంచంలోని चलती ही रहती है। నడుస్తూ ఉంటుంది। दुखधाम को भूलना है। దుఃఖధామాన్ని మర్చిపోవాలి। क्यों भूलना है? ఎందుకు మర్చిపోవాలి? ये दुखधाम ఏమనంటే ఈ దుఃఖధామం जिसकी अभी शूटिंग हो रही है, దేనిదైతే ఇప్పుడు షూటింగ్ అవుతుందో कब्रिस्तान बनना है। కబ్రస్థానంగా అవ్వాలి। क्या कहा? ఏమన్నారు? कौन सा स्थान बनना है? ఏ స్థానంగా అవ్వాలి? శ్మశానంగా అవ్వాలి। क्या कहा? ఏమన్నారు? कौन सा स्थान बनना है? ఏ స్థానంగా అవ్వాలి? कब्र का स्थान बनना है। కబ్ర యొక్క స్థానంగా శ్మశానంగా అవ్వాలి। कब्र माने కబ్ర అంటే है जहाँ ఎక్కడైతే मिट्टी में, మట్టిలోని धरणी में ధరణిలోని मन बुद्धि रूपी आत्मा है। మనసు బుద్ధి రూపి ఆత్మ ఉంది కదా। बाप तो कहते हैं मुझे याद करो, తండ్రి అయితే అంటారు నన్ను స్మృతి చెయ్యండి। अमृत वेले खास याद करो, అమృత వేళలోని ముఖ్యంగా స్మృతి చెయ్యండి। परंतु కానీ अपन को తమని परखना भी तो है పరిశీలించుకోవాలి కూడా కదా। कि अमृत वेले उठते तो हैं, అమృత వేళలోని లేవడం అయితే లేస్తాము, भले नेमीनाथ तो बन जाते हैं, భలే నేమినాథులుగా అయితే అయిపోతాము। लेकिन क्या కానీ ఏంటి? मन बुद्धि रूपी आत्मा మనసు బుద్ధి రూపి ఆత్మ ज्योति बिंदु में జ్యోతిర్బిందువులోని टिकती है लगातार? స్థిరం అవుతుందా పూర్తిగా? है? माया बेटी आ जाती, మాయా బేటీ వచ్చేస్తుంది అని స్టూడెంట్ అన్నారు। మాయా బేటీ వచ్చేస్తుంది? अरे कोई भी बेटी बेटा बाटा आ जाता है। అరే ఎవరైనా బేటీ బేటా బాటా వచ్చేసిన ఏ మాయా కుమార్తె కుమారుడు ఎవ్వరు వచ్చేసినా लेकिन बुद्धि टिकती है। కానీ బుద్ధి స్థిరం అవుతుందా? है? कहते माया बेटी में बुद्धि चली जाती। అంటారు మాయా కుమార్తెలోకి బుద్ధి వెళ్ళిపోతుంది అని। अरे అరే माया का तो धंधा ही है। మాయ యొక్క వ్యాపారమే అయ్యింది। क्या धंधा है? ఏం పని అయ్యింది? है माया बेटी का धंधा है మాయా బేటీ యొక్క వ్యాపారం అయ్యింది। कि ఏమన్నంటే आधा मैं बटाई लूंगी, సగం మాత్రం నేను తీసేసుకుంటాను। 2500 साल इस दुनिया में 2500 సంవత్సరాల ఈ ప్రపంచంలోని ईश्वर का राज्य चलता है, ఈశ్వరుని యొక్క రాజ్యం నడుస్తుంది। और 2500 साल మరియు 2500 సంవత్సరాలు माया बेटी का राज्य चलता है। మాయా బేటీ యొక్క రాజ్యం నడుస్తుంది। माया बेटी का राज्य మాయా బేటీ యొక్క రాజ్యం अर्थात అనగా द्वैतवादी ద్వైత్వవాది द्वापर युग का राज्य शुरू हो जाता है। ద్వాపర యుగం యొక్క రాజ్యం ప్రారంభమైపోతుంది। द्वैत माने ద్వైత్వం అంటే दो,
రెండు. एक का राज्य नहीं, ఒక్కరి యొక్క రాజ్యం కాదు. कितने का? कम से कम ఎంతమందిది? తక్కువలో दो తక్కువ का, 2 ఇద్దరిది. से 4, 4 से 8. ఇద్దరి నుంచి నలుగురు, నలుగురు నుంచి 8. राज्य भी बंटते जाते हैं, రాజ్యాలు కూడా పంచబడిపోతాయి. धर्म भी बंटते जाते हैं, ధర్మాలు కూడా పంచబడిపోతాయి. भाषाएं भी अनेक होती जाती हैं, భాషలు కూడా అనేకమైపోతూ ఉంటాయి. धर्मखंड भी अनेक होते जाते हैं, ధర్మఖండాలు కూడా అనేకమైపోతూ ఉంటాయి. और सब आपस में टकराते हैं. మరియు అందరూ పరస్పరం ఢీక్కుంటూ ఉంటారు. तो ये द्वैत का दुगाड़ा है. అయితే ఇది ద్వైత్వం యొక్క దుగాడ, వ్యర్థమయ్యింది. क्या? ఏంటి? एक की मत पर न चलना ఒక్కరి మతం మీద నడవకపోవటం और మరియు మరియు अनेकों की मत पर चलना. అనేకుల యొక్క మతం మీద నడవటం. एक की मत पर ఒక్కరి మతం మీద अर्थात एक जगत पिता को पहचान कर అనగా ఒక్క జగత్పితని గుర్తించి एक जगत पिता की मत पर चलना. ఒక్క జగత్పిత యొక్క మతం మీద నడవటం. क्या होता है? ఏమవుతుంది? अभी शूटिंग पीरियड में क्या होने वाला है? ఇప్పుడు షూటింగ్ పీరియడ్ లో ఏమవ్వనున్నది? बुद्धि బుద్ధి एक बाप में टिकती है, ఒక్క తండ్రిలోని స్థిరమవుతుందా क्या లేక माया बेटियों में टिकती है? మాయా బేటీల్లోని స్థిరమవుతుందా? कहाँ खींच जाती है? ఎక్కడికి ఆకర్షితమైపోతుంది? तो बताओ, అయితే చెప్పండి, इस ब्राह्मण सृष्टि का क्या हाल होगा? ఈ బ్రాహ్మణ సృష్టి యొక్క పరిస్థితి ఏమైపోతుంది? क्या अनुभव करते हैं? ఏం అనుభవాన్ని చేసుకుంటారు? चढ़ती कला का अनुभव हो रहा है ఎక్కే కళ యొక్క అనుభవం అవుతుందా या उतरती कला का अनुभव हो रहा है? లేక దిగే కళ యొక్క అనుభవం అవుతుందా? दिल से पूछो, హృదయాన్ని అడగండి. कहाँ जा रहे हैं? ఎక్కడికి వెళ్తున్నారు? नहीं तो शास्त्रों में क्यों लिखा है? లేకుంటే శాస్త్రాల్లో ఎందుకు రాసేశారు? ब्रह्मा ने पहली बार सृष्टि रची, బ్రహ్మ మొదటిసారి సృష్టిని రచించారు. पसंद नहीं आई, నచ్చలేదు, बिगाड़ दिया. చెరిపేశారు, నష్టం చేసేశారు. दूसरी बार रची, पसंद नहीं आई, बिगाड़ दिया. రెండోసారి రచించారు, నచ్చలేదు, నష్టం చేసేశారు. तीसरी बार रची, మూడోసారి రచించారు, पसंद नहीं आई, ఇష్టం అవ్వలేదు, बिगाड़ दिया. నష్టం చేసేశారు. कौन सी सृष्टि रची होगी? ఏం సృష్టిని రచించి ఉంటారు? ब्राह्मणों की सृष्टि रची होगी ना. బ్రాహ్మణుల యొక్క సృష్టినే రచించి ఉంటారు కదా. सन 36 में रची, 1936లోని రచించారా? और 42 में बिगाड़ दी या नहीं बिगाड़ दी? మరియు 1942లోని నష్టం చేసేసారా లేక చేయలేదా? एक आत्मा एक तरफ ఒక్క ఆత్మ ఒకవైపు, और सारी ब्राह्मणों की दुनिया और सारी दुनिया మరియు మొత్తం బ్రాహ్మణ ప్రపంచం, మొత్తం ప్రపంచం दूसरी तरफ. రెండో వైపు. वो ओम मंडली वाली सृष्टि बिगड़ गई या रह गई? ఆ ఓం మండలి యొక్క సృష్టి నష్టమైపోయిందా లేక మిగిలిపోయిందా? बिगड़ गई. నష్టమైపోయింది. फिर सन 47 में మళ్ళీ 1947లోని
दादा लेखराज ब्रह्मा द्वारा దాదా లేఖరాజు బ్రహ్మ ద్వారా दोबारा सृष्टि रची రెండోసారి సృష్టి రచించబడింది. और మరియు सन 76 में 76లోని क्या हुआ ఏమయ్యింది? है जो मुरली में बोल दिया था वो ही हुआ। ఏదైతే మురళీలోని అనేసారో అదే అయ్యింది. तुम बच्चे పిల్లలైన మీరు ब्रह्मा कुमारी शब्द हटा करके బ్రహ్మకుమారి పదాన్ని తొలగించేసి आध्यात्मिक ईश्वरीय विश्वविद्यालय लिख देना। ఆధ్యాత్మిక ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని వ్రాసేయండి. नहीं तो वो लोग तुमसे लड़ेंगे। లేకుంటే వారు మీతోని కొట్లాడతారు. कौन लोग ఎవరు? है? है? जिन्होंने ब्रह्मा के नाम पर ब्रह्मा कुमारी विद्यालय नाम रखा था। ఎవరైతే బ్రహ్మ పేరు మీద బ్రహ్మ విద్యాలయం అని పేరును పెట్టారు. तो అయితే तीसरी बार सृष्टि रची गई మూడోసారి సృష్టి రచించబడింది. सन 76 में 1976వ సంవత్సరంలోని ब्राह्मणों की दुनिया की బ్రాహ్మణ ప్రపంచంది. और మరియు सन 47 में 1947లోని जो ब्रह्मा कुमार कुमारियों की सृष्टि रची गई थी ఏదైతే బ్రహ్మ కుమార్ కుమారీల యొక్క సృష్టి రచింపబడిందో, जिनको बाप का पता ही नहीं था, ఎవరికైతే తండ్రి గురించి తెలియనే తెలీదో वो सृष्टि ఆ సృష్టి का विघटन कब से शुरू हुआ? యొక్క విఘటన అనేది ఎప్పటి నుంచి ప్రారంభమయ్యింది? 76 से शुरू हो गया। 76 నుంచి ప్రారంభమయ్యింది. तो दूसरी बार सृष्टि का विघटन हुआ అయితే రెండోసారి సృష్టి యొక్క విఘటన అయ్యింది. और तीसरी बार ब्राह्मणों की सृष्टि रची गई। మళ్ళీ మూడోసారి బ్రాహ్మణుల యొక్క మూడో సృష్టి రచించబడింది. अभी तीसरी बार ఇప్పుడు మూడోసారి फिर మళ్ళీ बाप का पार्ट बीज बोने का पहले, फिर ब्रह्मा का पार्ट, अम्मा का पार्ट दूसरा, తండ్రి యొక్క బీజం యొక్క పార్టు మొదట, బీజం వేసేటటువంటి తండ్రి యొక్క పార్టు మొదట, మళ్ళీ బ్రహ్మ యొక్క అమ్మ యొక్క పార్టు రెండోది, फिर మళ్ళీ फिर बाप మళ్ళీ తండ్రి सुप्रीम टीचर का पार्ट సుప్రీం టీచర్ యొక్క పార్ట్ तीसरा, మూడోది. और उस तीसरे पार्ट में फिर पढ़ाई पढ़ाते हैं। మళ్ళీ ఆ మూడో పార్టులోని మళ్ళీ చదివిస్తారు. तो बोलते हैं అయితే చెబుతారు, इस भक्ति मार्ग को थूक मारो। ఈ భక్తి మార్గంని ఉమ్ము వేసేయండి. कब ఎప్పుడు? है तीसरी बार सृष्टि रची गई तब के लिए మూడోసారి సృష్టి ఎప్పుడైతే రచించబడిందో దాని అప్పుటి కోసమా? पहले तो बिगड़ गई, నష్టమైపోయింది. थूक मारने न मारने की बात ही खत्म। ఉమ్ము వేసేటటువంటి ఉమ్ము వేయకపోయినటువంటి విషయం తరువాత अभी ఇప్పుడు अभी तीसरी बार सृष्टि रची गई, ఇప్పుడు మూడోసారి సృష్టి రచించబడింది. अभी भी ఇప్పుడు కూడా रुतवा देहधारी धर्म गुरुओं का चल रहा है। ప్రతిష్ట దేహధారి ధర్మగురువులది నడుస్తుందా? यह सुप्रीम सोल बाप का रुतवा चल रहा है। లేక సుప్రీం సోల్ తండ్రి యొక్క హోదా అనేది నడుస్తుందా? है देहधारी भक्ति मार्ग सिखलाने वाले गुरुओं को దేహధారి భక్తి మార్గంని నేర్పించేటటువంటి గురువులకి जो उल्टा रास्ता बताते हैं, ఎవరైతే వ్యతిరేకమైన మార్గాన్ని చెబుతారు,
उनको मारो गोली। వారిని తుపాకీతో కాల్చేయండి. ऐसे नहीं, అలా ఏమీ కాదు. बेसिक पढ़ाई पढ़ने वाले, బేసిక్ చదువుని చదివేటటువంటి వారు, दुधमुहे बच्चे, చంటి పిల్లలు, जो अपने बाप को नहीं जानते, ఎవరికైతే తమ తండ్రి గురించి తెలీదో उन ब्राह्मणों की दुनिया को ही गोली मारो। ఆ బ్రాహ్మణ ప్రపంచాన్నే తుపాకీతో కాల్చేయండి అని. जो दम भरते हैं हम एडवांस की पढ़ाई पढ़ते हैं, ఎవరైతే మేము అడ్వాన్స్ చదువుని చదువుకుంటున్నాము అని అడ్వాన్స్ లో శ్వాసను తీసుకుంటున్నారో, वहाँ भी देहधारी धर्म गुरु निकल पड़े ढेर के ढेर। అక్కడ కూడా అనేకం దేహధారి ధర్మ గురువులు వెలుబడి ఉన్నారు. द्वैतवाद फैलाया हुआ है या नहीं? ద్వైతవాదం వ్యాపించి ఉన్నారా లేక లేరా? यहाँ भी द्वैतवाद फैला हुआ है। ఇక్కడ కూడా ద్వైతవాదం వ్యాపించబడి ఉంది. जो मुरली में ही इशारा दे दिया था, ఏదైతే మురళీలోనే సంకేతాన్ని ఇచ్చేశారో, 8 राजाइयां 8 రాజ్యాలు ब्राह्मणों की दुनिया में स्पष्ट दिखाई देंगी। బ్రాహ్మణ ప్రపంచంలోని స్పష్టంగా కనిపిస్తాయి. तो अनेक राज्य हो गए या नहीं? అయితే అనేక రాజ్యాలు అయిపోయాయా లేక అయిపోలేదా? अनेक कुल हुए या नहीं? అనేక కులాలు అయిపోయాయా లేక అయిపోలేదా? इसलिए भक्ति मार्ग में ब्राह्मणों की 9 कुरियां गाई गई हैं। అందువలనే భక్తి మార్గంలో బ్రాహ్మణుల యొక్క 9 వంశాలు గాయనం చేయబడి ఉన్నాయి. शूटिंग कहाँ होती है? షూటింగ్ ఎక్కడ అవుతుంది? यहाँ होती है। ఇక్కడ అవుతుంది. बाप बार बार मुरली में आगाह करते हैं, తండ్రి మురళీల్లోని మాటికి హెచ్చరిస్తూ ఉంటారు. बच्चे పిల్లలు एक से सुनना चाहिए, ఒక్కరితోని వినాలి. ऊंच ते ऊंच ఉన్నతుడు पार्ट बजाने वाले, పాటని అభిహరించేటటువంటి వారు, हीरो पार्टधारी हीरा को पहचान करके, హీరో పాటదారి హీరా వజ్రాన్ని గుర్తించి एक से सुनेंगे ఒక్కరితోని तो విన్నట్లయితే अव्यभिचारी ज्ञान होगा। అప్పుడు అవ్యభిచారి జ్ఞానం అవుతుంది. और दूसरों से सुना, మరియు వేరే వారితో వినినట్లయితే, अनेकों से सुना అనేకులతోని విన్నట్లయితే तो व्यभिचारी ज्ञान हो जाएगा। అప్పుడు వ్యభిచారి జ్ఞానం అయిపోతుంది. शूटिंग कहाँ होगी? షూటింగ్ ఎక్కడ అవుతుంది? यहाँ शूटिंग होती है। ఇక్కడ షూటింగ్ అవుతుంది. प्रैक्टिकल ब्रॉड ड्रामा में ప్రాక్టికల్ బ్రాడ్ డ్రామాలోని जब भक्ति मार्ग 2500 वर्ष का शुरू होगा, ఎప్పుడైతే భక్తి మార్గం 2500 సంవత్సరాలది ప్రారంభం అవుతుందో, तो वहाँ जो भी धर्म पिताएं आते जाएंगे, అక్కడ ఎవరెవరైతే ధర్మపితలు వస్తూ ఉంటారో उनकी बातें अगर सुनते जाएंगे వారి మాటల్ని ఒకవేళ వింటూ ఉన్నట్లయితే, और हिस्ट्री में सुनते गए हैं, మరియు హిస్టరీలో వింటూ వచ్చారు, भारतवासी ही सुनते रहे, భారతవాసీలే వింటూ వచ్చారు, भारतवासी ही कन्वर्ट हुए हैं భారతవాసీలే కన్వర్ట్ అయ్యారు दूसरे धर्मों में। వేరే ధర్మాల్లోకి. अभी भी शूटिंग हो रही है। ఇప్పుడు కూడా షూటింగ్ అవుతుంది. एक से न सुनकर ఒక్కరితో వినకుండా अनेकों से सुनते हैं, అనేకులతో విన్నట్లయితే विचारी ज्ञान धारण करते हैं, వ్యభిచారి జ్ఞానాన్ని ధారణ చేస్తారా? तो दूसरे धर्मों में कन्वर्ट होंगे या नहीं होंगे? అప్పుడు వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అవుతారా లేక అవ్వరా? तो अभी तो नशा चढ़ना चाहिए। అయితే ఇప్పుడైతే నష ఎక్కాలి. कि हमको ఏమనంటే మనకి जो बाप भी है, टीचर भी है, सदगुरु भी है, ఎవరైతే తండ్రి కూడా ఉన్నారో, టీచర్ కూడా ఉన్నారో, సద్గురు కూడా ఉన్నారో, एक का ही पार्ट है। ఒక్కరి యొక్క పార్టీ అయ్యింది.
वो हमको मिला हुआ है। వారు మనకి లభించి ఉన్నారు. तो कितना नशा होना चाहिए। అప్పుడు ఎంత నశ ఉండాలి. बाबा कहते, బాబా అంటారు, चलो बच्ची, చలో అమ్మాయి, रात को 10, 11, 12 बजे तक भी రాత్రి 10, 11, 12 గంటల వరకు కూడా भक्ति मार्ग में, భక్తి మార్గంలోని, ये भक्ति मार्ग के ढोल मजीरे नगाड़े कीर्तन आदि, ఈ భక్తి మార్గం యొక్క డోలు డప్పులు మజీరా నగాడా కీర్తనలు మొదలుగున్నవి అవి चलते ही रहते हैं, నడుస్తూ ఉంటాయి. ठक ठक ఠక్ ఠక్ भक्ति मार्ग की భక్తి మార్గంవి होती ही रहती है। అవుతూ ఉంటాయి. और अभी क्या हो रहा है? మరియు ఇప్పుడేమవుతూ ఉన్నాయి? अभी शूटिंग हो रही है या नहीं हो रही है? ఇప్పుడు షూటింగ్ అవుతుందా లేక అవ్వడం లేదా? बेहद के 12 बजे हैं या नहीं बजे? బేహద్దు 12 గంటలు అనేది అయ్యిందా లేక అవ్వలేదా? के बजने वाले हैं? లేక అవ్వనున్నదా? हैं? अरे घोर अंधकार, అరే ఘోర అంధకారం, जिसे महाशिवरात्रि कहा जाता है। దేనినైతే మహాశివరాత్రి అని అంటారు. जिस महाशिवरात्रि में ఆ మహాశివరాత్రిలోని बेसिक ब्राह्मण भी घोर अंधियारे में डूब जाते। బేసిక్ బ్రాహ్మణులు కూడా ఘోర అంధకారంలోని మునిగిపోతారు. एडवांस वाले भी घोर अंधियारे में डूब जाते। అడ్వాన్స్ వారు కూడా ఘోర అజ్ఞాన అంధకారంలోని మునిగిపోతారు. अपने बाप को भी भूल जाते। తమ తండ్రిని కూడా మరిచిపోతారు. अनिश्चय बुद्धि की मौत मारे जाते। అనిశ్చయ రూపీ మృత్యుతోని మరణిస్తారు. वो घोर अज्ञान के अंधकार की रात्रि ఆ ఘోర అజ్ఞాన అంధకారం యొక్క రాత్రి अभी माया ఇప్పుడు మాయ सारी दुनिया में फैलाने वाली है। మొత్తం ప్రపంచం అంతటా వ్యాపించనున్నది. क्योंकि माया तो पावरफुल थी ఎందుకంటే మాయ పవర్ఫుల్ గానే ఉండేది. और अभी तो माया ने మరియు ఇప్పుడైతే మాయ प्रकृति से भी ప్రకృతితోని కూడా हाथ मिला लिया है। చేతుల్ని కలిపేసింది. प्रकृति भी बाप की रचना है, ప్రకృతి కూడా తండ్రి యొక్క రచన అయ్యింది. माया भी बाप की रचना बेटी है। మాయ కూడా తండ్రి యొక్క రచన బేటి కుమార్తె అయ్యింది. प्रकृति का अर्थ ही है प्रकृष्ट रूप कृति। ప్రకృతి యొక్క అర్థమే అయ్యింది ప్రకష్ట రూపేణ కృతి. कृति माने रचना, కృతి అంటే రచన. जिसकी प्रकृष्ट रूप से रचना रची गई। దేని యొక్క రచన అయితే ప్రకష్ట రూపంలోని రచించబడిందో, एड़ी से लेकर के चोटी तक की सारी ताकत మడమ నుంచి తీసుకొని పిలక వరకు మొత్తం శక్తినంతా भगवान ने భగవంతుడు आत्मा ఆత్మ और शरीर के कॉम्बिनेशन, మరియు శరీరం యొక్క కంబినేషన్, जिसे शिव बाबा कहा जाता है, ఎవరినైతే శివ్ బాబా అని అంటారు, उसके द्वारा एड़ी अपनी चोटी द्वारा की ताकत लगा करके మడమ నుంచి తీసుకొని పిలక వరకు మొత్తం శక్తినంతా ఉపయోగించి मन सहित सारी इंद्रियों की शक्ति लगा करके మన సహితంగా మొత్తం అన్ని ఇంద్రియాల యొక్క శక్తిని ఉపయోగించి लंबे समय तक पावर भर करके ఎక్కువ సమయం వరకు పవర్ ని నింపి उस प्रकृति रूपी चैतन्य रचना को रचा है। ఆ ప్రకృతి రూపీ చైతన్య రచనని రచించారు. किसको? ఎవరిని? कौन ఎవరు? है? हाँ, స్టూడెంట్ ఏదో అన్నారు. బాబా హా, जगदम्बा। జగదంబ.
जो दुर्गा कही जाती है, ఎవరైతే దుర్గా అని అనబడతారు, सात्विक रूप होता है तो दुर्गुणों को दूर करने वाली दुर्गा। సాత్విక రూపం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దుర్గుణాలని దూరం చేసేటటువంటి దుర్గా, और तामसी रूप धारण करती है तो మరియు తామసీ రూపాన్ని ఎప్పుడైతే ధారణ చేస్తుందో అప్పుడు महाकाली। మహాకాళి। जब महाकाली ఎప్పుడైతే మహాకాళి अपना संपूर्ण रूप धारण करती है, తన సంపూర్ణ రూపాన్ని ధారణ చేస్తుందో, माया से हाथ मिला करके, మాయతో చేతుల్ని కలిపి, तो माया అప్పుడు మాయ और महाकाली మరియు మహాకాళి दोनों के वाइब्रेशन में, ఇద్దరి యొక్క వైబ్రేషన్ లోని, दोनों की वाचा में, ఇద్దరి యొక్క వాచాలోని, दोनों की दृष्टि में, ఇద్దరి యొక్క దృష్టిలోని, दोनों की इंद्रियों द्वारा ఇద్దరి యొక్క ఇంద్రియాల ద్వారా जो भी पार्ट बजाया जाएगा ఏదైతే పాట అభినయించబడుతుందో वो అది काला पार्ट बजाया जाएगा నల్లని పాట అభినయించటం జరుగుతుందా, या गोरा पार्ट बजाया जाएगा। లేక తెల్లని పాట అభినయించటం జరుగుతుందా? उस कालिमा में सारी दुनिया डूब जाएगी। ఆ కాలిమ నల్లతనంలో మొత్తం ప్రపంచం అంతా మునిగిపోతుంది। क्या बेसिक के ब्राह्मण, क्या एडवांस के ब्राह्मण, బేసిక్ బ్రాహ్మణులేంటి, అడ్వాన్స్ బ్రాహ్మణులేంటి, सब अज्ञान अंधकार की అందరూ అజ్ఞాన అంధకారం యొక్క महाशिवरात्रि में डूब जाएंगे। మహాశివరాత్రిలోని మునిగిపోతారు। इतने डूब जाएंगे ఎంత మునిగిపోతారంటే कि 84 के चक्र में ఏమనంటే 84 జన్మల చక్రాల్లోకి मुझ आत्मा का क्या पार्ट है फर्स्ट क्लास पहले जीवन का, మొదటి జీవితం యొక్క ఆత్మనైనా నా యొక్క ఏం పార్ట్ అయ్యింది, वो सोचना तो दूर, అది ఆలోచించటం దూరం, बाप को ही भूल जाएंगे। తండ్రిని మర్చిపోతారు। बाप पर ही अनिश्चय बुद्धि हो जाएंगे। తండ్రి పైనే అనిశ్చయ బుద్ధి अनिश्चय అయిపోతుంది। बुद्धि माने मृत्यु, అనిశ్చయ బుద్ధి అంటే మృత్యువు, निश्चय बुद्धि నిశ్చయ బుద్ధి माना అనగా जन्म। జన్మ। तो अभी అయితే ఇప్పుడు जन्म मृत्यु की दुनिया में है జన్మ మృత్యు యొక్క ప్రపంచంలోని ఉన్నామా, या अमरलोक की दुनिया में आ गए। లేక అమరలోక ప్రపంచంలోకి వచ్చేసామా? घड़ी घड़ी जन्म, घड़ी घड़ी मृत्यु, ఘడియ ఘడియ జన్మ, ఘడియ ఘడియ మృత్యువు। क्योंकि जो ఎందుకంటే 5000 वर्ष की मनुष्य सृष्टि में 5000 సంవత్సరాల మనుష్య సృష్టిలోని पहला पत्ता है, మొదటి ఆకు ఉంటుందో उसका क्या हाल है? దాని యొక్క పరిస్థితి ఏంటి? सबसे जास्ती जन्म मरण का चक्र तो कृष्ण की सोल को आता है। అందరికంటే ఎక్కువ జనన మరణ చక్రాల యొక్క చక్రం అయితే కృష్ణుని యొక్క సోల్కి వస్తుంది। तो जब पहला पत्ता ही जन्म मृत्यु के चक्र में है, ఎప్పుడైతే మొదటి ఆకే జనన మరణ చక్రాల్లోకి వస్తుందో उसकी ही पढ़ाई पूरी नहीं हुई है, అతని యొక్క చదివే పూర్తిగా అవ్వలేదో तो और पत्तों का क्या हाल होगा? అప్పుడు వేరే ఆకుల యొక్క విషయం ఏమవుతుంది? अच्छा हाल हो जाएगा మంచి పరిస్థితి అయిపోతుందా? है? नहीं हो सकता। అవ్వలేదు। तो बोला అయితే అన్నారు रात के 12 बजे भी ये రాత్రి 12 గంటలకి కూడా ఈ पिछाड़ी तक भी ये रात गहराती चली जाएगी। అంతిమం వరకు కూడా ఈ రాత్రి ఎక్కువగా అయిపోతూ ఉంటుంది। इसलिए అందువలనే ये दुखधाम है, ఇది దుఃఖధామం అయ్యింది। इसको भूलना है। దీనిని మరిచిపోవాలి।
क्यों भूल रहे हैं? ఎందుకు మర్చిపోవాలి? इस दुनिया में ఈ अब ప్రపంచంలోని रात्रि के जब घोर अंधकार की रात्रि होगी, ఎప్పుడైతే రాత్రి యొక్క ఘోర అజ్ఞాన అంధకారం యొక్క రాత్రి అయిపోతుందో, माया और प्रकृति మాయా మరియు ప్రకృతి अपने बच्चों के साथ తమ పిల్లలతో పాటు आवाज लगाएगी। ధ్వనిని చేస్తుందో, क्या ఏంటి? अंधेरा అంధేరా कायम रहेगा। కాయం రహేగా, అంధకారం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. तो ये दुनिया అప్పుడు ఈ ప్రపంచం कब्रिस्तान बननी है। శ్మశానంగా అవ్వనున్నది. सब कब्र दाखिल हो जाएंगे। అందరూ కబ్రదాకిల్ శ్మశాన సమాధిలోని సమాధులుగా అయిపోతారు. घोर अज्ञान अंधकार की रात्रि में डूब जाएंगे। ఘోర అజ్ఞాన అంధకారం యొక్క రాత్రిలోని మునిగిపోతారు. अज्ञान की रात्रि माना అజ్ఞానం యొక్క రాత్రి అంటే दुनियादारी में चले जाएंगे, ప్రపంచంలోకి వెళ్ళిపోతారా? ప్రపంచం వారిలోకి వెళ్ళిపోతారా? या ईश्वरीय धंधे में चले जाएंगे। లేక ఈశ్వరీయ వ్యాపారంలోకి వెళ్ళిపోతారా? है दुनियादारी के धंधे में चले जाएंगे। ప్రపంచం వారి యొక్క వ్యాపారాల్లోకి వెళ్ళిపోతారు. 76 के लिए भी विनाश की घोषणा की थी। 76 కోసం కూడా వినాశనం యొక్క ఘోషణని చేశారు. क्या दुनिया के विनाश की बात थी? ఏంటి? ప్రపంచం యొక్క వినాశనం యొక్క విషయం అయ్యిందా? या दुनिया के धंधे दौरी में रमण करने की बात थी? లేక ప్రపంచం యొక్క పని వ్యాపారాల్లోని రమణం చేసేటటువంటి విషయం అయ్యిందా? क्या हुआ ब्रह्मा कुमार कुमारियों का? ఏమయ్యింది బ్రహ్మ కుమార్ కుమారులది? है दुनिया के भक्ति मार्ग के टंट घंटे में डूब गए, ప్రపంచం యొక్క టంట్ గంటాల్లోనే మునిగిపోయారా? या ज्ञान मार्ग की दुनिया में डूब गए? లేక జ్ఞాన మార్గం యొక్క ప్రపంచంలోనే మునిగిపోయారా? ऐसे ही अभी भी होगा। అలాగే ఇప్పుడు కూడా అవుతుంది. ये ఇది खत्म होने वाला है। సమాప్తవ్వనున్నది. कब्रिस्तान కబ్రస్థాన్ శ్మశానం, जहाँ ఎక్కడైతే सभी आत्माएं, ఆత్మలందరూ चाहे वे कोई भी धर्म की से कनेक्टेड हो, అది ఏ ధర్మం వారితోని కనెక్టెడ్ అయినప్పటికీ కూడా, सूर्यवंशी से लेकर के సూర్యవంశీయుల నుండి తీసుకొని नास्तिकों तक भी నాస్తికుల వరకు కూడా सब कब्रिस्तान होने वाले हैं। అందరూ కబ్రస్థాన్ సంశానులుగా అయిపోయేటటువంటి వారు అయ్యారు. हाँ హా, ये जरूर है। ఇది తప్పకుండా అయ్యింది. कोई अभी भी हो रहे हैं कब्र दाखिल। ఇప్పుడు కొంతమంది ఇప్పుడు కూడా కబ్రదాకిల్గా అవుతున్నారు, సమాధుల్లోకి వెళ్తున్నారు. क्या ఏంటి? बाप को भूल जाते हैं తండ్రిని और మర్చిపోతారు बाहर की दुनिया में रमण మరియు బయట ప్రపంచంలోని రమణం कर जाते। చేసేస్తారు. कोई आने वाले समय में కొందరు వచ్చేటటువంటి సమయంలోని जल्दी कब्रिस्तान होंगे। త్వరగా కబ్రస్థానులుగా అయిపోతారు. और कोई మరియు కొంతమంది देर से कब्रिस्तान में दाखिल होंगे। లేటుగా కబ్రస్థాన్లోని హాజరైపోతారు, సమాధిలోకి వెళ్ళిపోతారు. और जो बहुत पावरफुल होंगे మరియు ఎవరైతే ఎక్కువ పవర్ఫుల్ ఉంటారో वो వారు अंत तक भी बाप के सहयोगी बने रहेंगे। అంతం వరకు తండ్రి యొక్క సహయోగిలుగా అయి ఉంటారు. लेकिन माया उनको भी కానీ మాయ వారిని కూడా नहीं छोड़ेगी। వారిని కూడా విడిచిపెట్టదు. मना అనగా जो 8 शिव की ఎవరైతే
శివుని యొక్క 8 మంది अष्टमूर्तियां कही जाती है, అష్టమూర్తులు అని అనబడతారు. अष्टदेवों की। అష్టదేవుల యొక్క उनको भी माया धराशायी कर देगी। వారిని కూడా మాయ నేలపాలు చేసేస్తుంది. तो बोला అయితే అన్నారు, अब ऐसे होने वाले कब्रिस्तान को हम क्यों याद करें? ఇప్పుడు ఆ విధంగా అయ్యేటటువంటి కబ్రస్థాన్ శ్మశానాన్ని మేము ఎందుకని స్మృతి చేస్తాము? क्यों न उसे एक को याद करें? ఎందుకని ఆ ఒక్కరిని స్మృతి చేయకూడదు? जो कभी भी कब्रिस्तानी नहीं बनता, ఎవరైతే ఎప్పుడూ కూడా శ్మశానవాసిగా అవ్వరో, సమాధిలోకి వెళ్ళరు, सारी दुनिया कब्रिस्तान हो जाती है, మొత్తం ప్రపంచమంతా महाविनाश కబ్రస్థాన్గా అయిపోతుంది, के गाल में चली जाती है। మహావినాశనం యొక్క పెద్ద విధ్వంసం వైపుకు వెళ్ళిపోతుందో. लेकिन वो కానీ వారు काल के गाल में కాలుడి యొక్క గొంతులోకి नहीं समाता, ఇముడిపోరు. उसके लिए गायन है। వారి కోసం గాయనం ఉంది. भगवान बाप ने భగవంతుడు తండ్రి ब्रह्मा मुख से बोला है, బ్రహ్మ ముఖం ద్వారా అన్నారు. जो ब्रह्मम वाक्यम जनार्दनम है। ఏదైతే బ్రహ్మం వాక్యం జనార్దనం ఉందో, क्या बोला है? ఏమన్నారు? कालों का काल కాలుడికి కాలుడు महाकाल, మహాకాలుడు. जिसको कोई काल వారిని కాలుడెప్పుడు खा नहीं सकता। భక్షించలేరు. ఓం శాంతి. విసిడి నంబర్ 2328, నీలంగా, మహారాష్ట్ర. ఓం శాంతి.